నమస్కారం అండి. వెల్కమ్ టు సుధా న్యాచురల్ హీలింగ్. ఈరోజు మీ అందరికీ కావాల్సిన ఒక టాపిక్ అండి, చాలామందికి కావాలి. ఏంటది? వెయిట్ రిడక్షన్. అంటే బరువు తగ్గాలి, నేను బరువు తగ్గాలి అని చాలామంది అనుకుంటూ ఉంటామండి. దీనికి ఒక్క కలర్ థెరపీ ఒక్కటే నేను వేసేసుకుంటే, కలర్ వేసేసుకుంటే నేను తగ్గిపోతాను అలా కుదరదండి. మీరు తీసుకునే ఫుడ్డు మార్చుకోవాలి, మీరు తీసుకునే ఆయిల్ మార్చుకోవాలి. ఓకే, ప్రాపర్గా 7 to 8 hours నిద్రపోవాలి. జంక్ ఫుడ్డు, రిఫైన్డ్ ఫుడ్డు, ఆయిల్ ఫుడ్డు, స్వీట్సు, డైరీ ప్రోడక్ట్స్, బేకరీ ప్రోడక్ట్స్ ఇవన్నీ కంప్లీట్గా ఆపేయాలండి. ఓకే, ఫుడ్ కూడా ఈ ధాన్యాలు ఏదైతే మీరు తీసుకుంటారో అవి నాటిది అయి ఉండాలండి. నాటి విత్తనాలు అయి ఉంటే మనకి చాలా హెల్ప్ అవుతుంది. అంటే నాన్ జీన్ మాడిఫైడ్ ఫుడ్, అంటే జీన్ మాడిఫికేషన్ అయి ఉండకూడదండి. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి ఈ వెయిట్ రిడక్షన్లో చాలా హెల్ప్ అవుతుందండి. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే మనము టైం కరెక్ట్గా పాటించాలండి. మార్నింగ్ ఇఫ్ పాసిబుల్ లిక్విడ్ డయట్ తీసుకోండి, ఆఫ్టర్నూన్ మీల్స్ అండ్ నైట్లో మీరు 6:30, 7 లోపు డిన్నర్ కంప్లీట్ చేసుకోవాలండి. ఓకే, మనము నేచర్తో పాటు కరెక్ట్గా మనము అలైన్ చేసుకొని ఫుడ్ తీసుకుంటే అది మనకి మెటబాలిజం బాగుంటుంది అండ్ తొందరగా మనకి ఫ్యాట్ కరిగించడానికి సహాయపడుతుందండి. ఇంకా మనము వేరే దీంట్లో ఏమేమి చేయొచ్చు? ఈ ఫ్యాట్ బర్నింగ్లో కూడా మనకి లివర్ 3K3 అన్నది హెల్ప్ చేస్తుందండి. డైజెషన్ని బాగా ఉంచుతుంది కాబట్టి వారానికి 2 సార్లు లివర్ 3 and K3 ప్రెస్ చేసుకోవచ్చండి, 20 times ఈచ్ ఆన్ బోత్ ద లెగ్స్. ఓకే, ఇప్పుడు మనం మిగతాది ఏమేమి చేయొచ్చు? ఇంకొకటి, మనము స్ట్రెస్ చాలా తగ్గించుకోవాలండి. స్ట్రెస్ లేకుండా చూడాలి. దానికి కలర్ థెరపీలో నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మీరు ఏం చేయాలి అని. ఇదిగోండి, 2 బ్లాక్ 2 పింక్ వేసుకోండి. చెయ్యి మీద ఎక్కడన్నా మీరు బ్లాక్తో 0 కూడా వేసుకోవచ్చండి. ఓకేనా? ఇది మనకి స్టమక్ రిఫ్లెక్స్ ఏదైతే ఉందో దాన్ని మనం రోజు ఇలా ప్రెస్ చేసుకోవాలండి. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఆ స్టమక్ ఫంక్షనింగ్ అన్నది బాగా అవుతుంది. డైజెషన్ ప్రాపర్గా అయిపోతే మీకు ఫ్యాట్ కూర్చోదండి బాడీలో. ఓకేనా? ఇప్పుడు మనము 2 లిటిల్ ఫింగర్కి మనం ఇక్కడ డార్క్ బ్లూ కలర్ ఇస్తున్నామండి. ఇదేంటి అంటే కంప్లీట్ అబ్డమెన్ ఏరియా మొత్తం మనము డార్క్ బ్లూ వేసాం. ఓకే, ఇక్కడ ఏంటి, మనము దాన్ని తగ్గిస్తున్నాము, అంటే కడుపు ఏరియా మొత్తాన్ని ష్రింక్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనము డార్క్ బ్లూ వేసి లెఫ్ట్ హ్యాండ్లో మనం అక్కడ విండ్ ఎనర్జీని పెంచుతున్నాం, సో దట్ మనకి మెటబాలిజం బాగుంటుంది అని. ఇక్కడ రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్లో ఆరెంజ్ ఎందుకు వేసామంటే అక్కడ ఏం స్టాగ్నేషన్ ఉన్నా అది బయటికి పోవాలి అని వేసామండి. ఇక్కడ మనము న్యాచురలీ కాలాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాము, ఆరెంజ్ ఇచ్చి అక్కడ సెన్సిటివిటీని చూసుకుంటున్నాం. ఇక్కడ ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఇక్కడ పూర్తిగా స్కై బ్లూ ఎందుకు వేసామంటే ఫైర్, అగ్నితత్వాన్ని పెంచుతున్నామండి. ఓకేనా? ఇదే స్టమక్ రిఫ్లెక్స్లో మీరు కలర్ న్యూమరాలజీలో ఏం చేయొచ్చు అంటే నంబర్ 3 ఇన్ స్కై బ్లూ ఒకరోజు, నంబర్ 5 ఇన్ ఆరెంజ్ ఒకరోజు రాసుకోవచ్చండి. ఓకేనా? అండ్ ఇదే ఏరియాలో మీరు అంటే స్టమక్ ఏరియాని మీరు నైట్లో ఇలా బాగా మసాజ్ చేసి అక్కడ మీరు గ్రీన్ గ్రామ్ అండి, గ్రీన్ గ్రామ్ అంటే పెసలు గింజల్ని అక్కడ ఒక 5-6 తీసుకొని ఇక్కడ పెట్టి టేప్ వేసేయండి. మనము గ్రీన్ కలర్లో విండ్ ఎనర్జీని ఇస్తున్నామండి అక్కడ. ఓకేనా? అందుకోసం పెసలు వాడతాం.
అది సీడ్ థెరపీలో మరొకటి ఏంటి అంటే ఇక్కడ లివర్ జాయింట్కి కూడా మనము మేతి స్ట్రిప్ వేయచ్చు. అండ్ రెండు లిటిల్ ఫింగర్లో ఈ ఫస్ట్ జాయింట్ ఏదైతే ఉందో, ఇంటెస్టైన్స్ అండి ఇవి, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, దీనికి కూడా మనము మేతి స్ట్రిప్ వేసుకోవచ్చు. అండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ నేను రెండు బ్లాక్ డాట్ పెట్టాను చూడండి. ఇక్కడ సేమ్ నేను బ్లాక్ డాట్ పెట్టిన చోటే మీరు 2 మిరియాలు, ఒకటి ఇటు మిరియాల్ని రాత్రిపూట పెట్టి కట్టేసేయచ్చు. ఇది కూడా మనకి లివర్ అండ్ స్టమక్ ఫంక్షన్ని బాగు చేస్తుందండి. ఓకేనా, చూసుకున్నారా? ఇవన్నీ చేసి చాలామందికి వెయిట్ రిడక్షన్ని చూశానండి. మీరు ఇంకొకటి ఏంటంటే ఆయిల్ ఇందాకే నేను చెప్పాను కదండి, ఆయిల్ ఎప్పుడైనా కానీ ఫిల్టర్డ్ ఆయిల్ వాడుకోండి. అండ్ మీరు కోస్టల్ ఏరియాస్లో ఉంటే మీరు కోకోనట్ ఆయిల్ లాంటిది వాడచ్చు, లేకపోతే బెస్ట్ గ్రౌండ్నట్ ఆయిల్, ఫిల్టర్డ్ ఆయిల్ వాడుకోండి. ఓకేనా, దీనివల్ల మీ లివర్ హెల్త్ కూడా బాగుంటుంది. ఓకే, ఇది చేసి చూడండి, మీ రిజల్ట్ని మాకు తెలపండి, కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సీ, షేర్, లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.